హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో క్లియర్ కట్గా బీటీసీ గురించి కంప్లీట్ ప్లాన్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే ఈ వీడియో చూసిన తర్వాత కంటిన్యూ పార్ట్స్ అయితే చూడండి. మీరు క్లియర్గా ఈరోజు వచ్చి వీడియో చూస్తే అర్థం కాదు. కంటిన్యూస్గా మన వీడియోస్ అనేది లైన్గా ఒక 3 వీడియోలు చూసి అప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేస్తే మీకు కొద్దిగా బేసిక్స్ అర్థమవుద్ది. ఓకే, ఈరోజు పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫియర్ ఇండెక్స్ చూద్దాం. ఫియర్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు 13లో ఉంది. అంటే మార్కెట్లో మళ్ళీ ఏంటంటే పాజిటివ్ లెవెల్లో ఏంటంటే బయింగ్ అయితే జరిగింది. అది ఎందుకు జరిగింది అనేది క్లియర్ కట్గా మీకు మెన్షన్ చేశాను నిన్నటి వీడియోలో ఏం చెప్పాను. 4 అవర్స్లో కొద్దిగా వాల్యూమ్ అయితే జనరేట్ అయింది అండ్ 1 డే టైమ్స్లో బీరిష్ లోన్ అయితే ఉంది. అందుకోసం అనేది మార్కెట్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ రోజు పరంగా స్ట్రాటజీ ఏ విధంగా ఉందో మీకు క్లియర్ కట్గా ఈరోజు చెప్తాను, ఒకసారి చూడండి. దానికన్నా ముందు ఏంటంటే నేను క్లియర్ కట్గా మన గ్రూప్లో ఏమి ఇచ్చాను నేను ఆల్రెడీ నిన్ననే చెప్పాను. మనకి రిజెక్ట్ అయితే మీకు మార్కెట్ ఒకవేళ పంప్ అవుతే నియర్లీ 88,000 నుంచి మనకి 90,000 మధ్యలోకి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి కన్ఫర్మ్ ఏమన్నా అవుతే అక్కడ నుంచి మనం షార్ట్ ట్రేడ్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పాను. లేదనుకుంటే ఫస్ట్ మీరు లాంగ్ ట్రేడ్ చేసుకోవచ్చు. లాంగ్ అయితే ఆల్రెడీ మీకు ఏంటంటే స్కాల్పింగ్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకవేళ షార్ట్ చేయాలనుకుంటే ఏ లెవెల్ మీకు ప్రిఫర్ చేయొచ్చు. ఆ లెవెల్లో ఏమైనా రియాక్షన్ అవుతేనే మీకు షార్ట్కి రెడీ కండి, లేకపోతే ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయకండి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను. దాని పరంగా ఏంటంటే చార్ట్స్ అయితే చూపించాను. అండ్ ఇప్పుడున్న స్ట్రక్చర్ ప్రకారం మార్కెట్ ఏ కండిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మార్కెట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే యూఎస్డిటీ డామినెన్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే 6.51 కన్నా పైకి వెళ్ళిందో ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు బీటీసీ బాటంలో అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెడ్ లైన్స్ 2 రెడ్ లైన్స్ లేవా పైన దాని దగ్గరికి వెళ్ళిందంటే డామినెన్స్ నుంచి మనకి ఫండ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే ఇది హైలోకి వెళ్ళిందో అప్పుడు బీటీసీ బాటంలోకి వెళ్ళొద్ది. కావాలంటే చూడండి, ఇక్కడ 6.767లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఇక్కడ 49,000 బాటంలో ఉంది, పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఇది బాటంలో ఉంటే అప్పుడు దీనికి రివర్స్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చాలా హైట్లో ఉంది, ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిందంటే మనకు బీటీసీ పంప్ అవుద్ది. సింపుల్గా 2 రీజన్ తోటి. ఫస్ట్ రీజన్ అయితే ఇది నేను 100% స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. ఎందుకంటే 1, 2, 3 టైమ్స్ ఏంటంటే ఇక్కడ యాక్యురేట్గా అయితే అయింది. ఇప్పుడు మనకి ఇది 4th టైం కాబట్టి నేను ఇంకా కొద్దిగా యాక్యురేట్గా అయితే ఉన్నాను. కొద్దిగా ఏమన్నా పైకి వెళ్ళి మళ్ళీ ట్రాప్ చేసి అక్కడ నుంచి మీకు డౌన్ చేస్తాడు. అది డౌన్ అయిందంటే ఇది మనకి బీటీసీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మ్యాక్డీలో చూద్దాం. మ్యాక్డీలో అండ్ ఆర్ఎస్ఐలో దీంట్లో చూసుకున్నట్లయితే ప్రతిసారి ఏంటంటే 34 నుంచి 32% డంప్ అయింది. బట్ ఈసారి చూసుకున్నట్లయితే ఎక్కువ డంప్ అయింది, 36% డంప్ అయింది. ఎందుకంటే మార్కెట్లో హ్యూజ్ లిక్విడేషన్స్ అనేది ఎక్కువ అయితే ఉన్నాయి. అందుకోసం అనేది వాళ్ళ మనీని ట్రాప్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. అండ్ ప్రతిసారి ఏమైందో ఒకసారి అయితే చూడాలి. ఎప్పుడైతే బీటీసీ మనకి ఆర్ఎస్ఐలో 25 కన్నా బిలో వెళ్ళినప్పుడు మార్కెట్ పంప్ అయింది. ప్రతిసారి 25 బిలో వెళ్ళి ఆర్ఎస్ఐలో మనకి ఈ ఏదైతే లైన్ ఉందో బ్లూ లైన్, ఆరెంజ్ లైన్ ఇవి పైకి క్రాస్ అయిందంటే అప్పుడు మాత్రమే ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ జోన్లో ఏదైతే ఉందో ఇక్కడ డీసీఏ కన్ఫామ్గా ప్లాన్ చేసుకోండి. డ్రాప్ అయితే మెల్లిమెల్లిగా పార్ట్స్ ఆఫ్ బైలో మెల్లిమెల్లిగా యాక్యుములేషన్ చేయండి. అలా చూస్తూ ఉంటే ఇంకా బీటీసీ మనకు దొరకదు. బీటీసీ ఒక్కొక్కసారి వీ షేప్లో కూడా ర్యాలీ అయ్యి ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏం చెప్పాను, ఎఫ్ఈజీ పరంగా ఎఫ్ఈజీ గ్యాప్ మనం చూసుకుంటే 88,000 నుంచి ఇది కూడా 90,000లో అయితే ఉంది. క్లియర్ కట్గా ఆ లెవెల్కి టార్గెట్ అయితే పెట్టాను, కరెక్ట్గా అయితే రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి ప్యాటర్న్ ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంత్లీలో ఏదైతే రిబాన్ ఉందో పర్ఫెక్ట్గా కిందటిసారి ఏమైంది దీని లోపలికి వచ్చింది, కరెక్ట్గా దీంట్లో క్యాండిల్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ డోజీ ఫామ్ అయింది మంత్లీలో, దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, పంప్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ కూడా దాదాపుగా దీన్ని టచ్ అయింది అండ్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని టచ్ అయింది కదా, ఇక్కడ మనకు ఒక డోజీ ఫామ్ అయి మార్కెట్ అనేది ఇంక్రీజ్ కావాలి. దానికోసం ఇంకొక 1 మంత్ టైం పీరియడ్ అయితే పడుద్ది. అండ్ డోజీ ఫామ్ కావడానికి లేదు. ఇప్పుడు క్విక్గా ట్రేడ్ చేయాలంటే అది వేరే సెటప్ ఉంది. ఇది మంత్లీలో చెప్పాను అండ్ వీక్లీలో వేరే చార్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుందాం, మీకు 200 వీక్లీ యావరేజింగ్లో చూసుకున్నట్లయితే కరెక్ట్గా 83 ఏదైతే ఉందో దాని టచ్ అవుట్ తోటే బౌన్స్ అయింది.
క్లియర్ కట్గా ఈ వీక్లీని కూడా మనకి టెస్ట్ అయింది. అండ్ ఇంకొకసారి దీని దగ్గరకు వస్తే ప్రైస్ అనేది ఆగదు, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని టెస్ట్ అయింది కాబట్టి ఇది రిమూవ్ చేస్తున్నాను, ఇది ఒకసారి వ్యాలిడ్ అవుద్ది. అండ్ ఇప్పుడు మనకి హైలీ సినారియో ఏంటంటే ఇప్పుడు బీటీసీ ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు పైకి వెళ్ళింది కదా 88,000 నుంచి మినిమం 91 నుంచి 92,000 అక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసం అనేది క్లియర్గా అయితే పెట్టాను. ఓకేనా, ఒకవేళ దానికన్నా పైకి వెళ్తే నేను మళ్ళీ చెప్తాను. అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే ఈఎస్జీలో మనకి ఏదైతే లెవెల్ ఉందో మంత్లీలో ఇక్కడ మనకి రెడ్ అయితే ఫామ్ అవుతుంది కదా, అది వన్స్ గ్రీన్ కలర్ స్టార్ట్ అయిందా మీకు ఇక్కడ ఏదైతే ఆరో పెట్టానో అక్కడ నుంచి ప్రతిసారి ఇంక్రీజ్ అయింది. 2 times ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు 3 times ఒక్కసారి గ్రీన్ ఫామ్ అయిందా అంటే ఆగదు ఇంకా, అది గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ టైమ్స్లో బీటీసీ ఎంత క్లోజ్ లెవెల్లో ఉందామని చెప్పాను. ఆల్మోస్ట్ ఏంటంటే బాటమ్ మనం ఫిక్స్ అయ్యాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ టెక్నికల్ చార్ట్లోకి వెళ్దాం. టెక్నికల్ చార్ట్లో చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను, మంత్లీ లెవెల్లో బై చేయండి అని చెప్పాను. కొద్దిగా హై లెవెల్ తోటి కూడా మనం స్కాల్పింగ్ చేయొచ్చు అని చెప్పాము. క్రాస్లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో కంగ్రాచులేషన్స్, ఎవరైతే ట్రేడ్ చేయలేదో వాళ్ళు ఒకసారి అయితే ప్లాన్ చూడండి. ఇప్పుడు ఏదైతే జోన్ ఉందో మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేస్తున్న లెవెల్ ఆల్రెడీ మీకు ఇప్పటికీ 2 సార్లు చెప్పాను, ఇది 3వసారి. 88,000 నుంచి మినిమం 91,000 నుంచి 92 ఆ మధ్యలో నుంచి రిజెక్ట్ అయిందంటే మళ్ళీ డౌన్ అవుద్ది. లేదు దీనిపైన ఈ రెడ్ లైన్ ఫస్ట్ పైకి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు ఈ పర్పుల్ జోన్ కన్నా పైన క్లోజ్ కావాలి. ఎందుకంటే ఈ రెడ్ లైన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఇక్కడ నుంచి డౌన్ అవుతూనే ఉంది. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి డౌన్ అయింది. ఓకే గైస్, ఇప్పుడు క్లియర్గా చూడండి, ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి డౌన్ అయింది. సెకండ్ టైం డౌన్ అయింది, థర్డ్ టైం డౌన్ అయింది, అండ్ ఫోర్త్ టైం కూడా డౌన్ అయింది. ఇప్పుడు ఈ రెడ్ లైన్ దగ్గరకు వస్తుంది. మల్టిపుల్ టైంలో నేను టెస్ట్ అయింది కాబట్టి దీనికన్నా పైకి వెళ్ళొద్ది. ఏదైతే పర్పుల్ జోను అక్కడ నుంచి రిజెక్ట్ అయిందంటే మాత్రం మళ్ళీ ఈ మంత్లీలో కూడా ఆగదు. ఇంకా నెక్స్ట్ మనకి వీక్లీ అయితే ఉంటుంది. ఈ వీక్లీలో లెవెల్ కూడా ఆగుద్దా లేదా అనేది నేను ఆ లెవెల్ క్లోజ్ అయిన తర్వాత నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను. మ్యాక్సిమం ఎక్కడ దాకా ఇంక్రీజ్ చేయాలి, స్టాప్ లాస్ అవన్నీ నేను గ్రూప్లో ఫ్రీగా అయితే ఇస్తున్నాను. గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్లో గ్రూప్ లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా దానికైతే గ్రూప్లో అయితే జాయిన్ కండి. అండ్ ఈ బుల్ మార్కెట్లో ఎవరిదైనా మనీ మినిమంలో మినిమం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 5 lakhs నుంచి 10 lakhs ఏ విధంగా చేస్తాను. ఫుల్ ప్లాన్ అయిందంటే మీకు నేను క్లియర్గా అయితే ఆ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చేస్తాను ఏందనేది మీకు క్లియర్ కట్గా కొన్ని స్ట్రాటజీస్ అయితే ఇస్తాను. మీకు నచ్చితే కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే అప్పుడైతే మనం ట్రేడింగ్ ప్లాన్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. కన్ఫామ్లో వీడియో కింద ఎలాంటి డౌట్స్ వచ్చినా మెన్షన్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.